ట్రాఫిక్తో ఇబ్బందులు పడుతున్నారా? సమయానికి గమ్యస్థానానికి వెళ్ళలేకపోతున్నారా? అయితే ఒక్క పని చేయండి. రాబోయే 3 ఏళ్లలో ట్రాఫిక్తో ఇబ్బంది లేకుండా హ్యాపీగా గాల్లో తిరగడానికి ఒక వినూత్నమైన ఎయిర్ ట్యాక్సీని గుంటూరు చెందిన ఓ యువకుడు కనిపెట్టారు. ఇప్పుడు చూస్తున్న విజువల్స్ అద్భుతంగా గాల్లో తిరగడానికి ఏర్పాటు చేసిన 2 సీటర్స్ ఎయిర్ ట్యాక్సీ. రాష్ట్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకుని ఎయిర్ ట్యాక్సీలను తయారు చేయాలని చావా అభిరామ్ నిర్ణయం తీసుకున్నారు. ఈయన పేరు చావా అభిరామ్. గుంటూరులో ఎయిర్ ట్యాక్సీలు నిర్మించేందుకు ఒక ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. అక్కడ ఈ ఎయిర్ ట్యాక్సీలను సిద్ధం చేశారు. మరో 3 ఏళ్లలో ఇది మనకు అందుబాటులో రాబోతుందని ఆయన చెప్తున్నారు. సర్టిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. సర్టిఫికేషన్ ప్రాసెస్ టేక్స్ ఈవెన్ రెడీగా ఉన్నా సరే సర్టిఫికేషన్ ప్రాసెస్ చేయాలి కాబట్టి ఇది దానికి టైం పడుతుంది సార్. అంతే సార్. ఇప్పుడు ఇది ఫస్ట్ వర్షన్ అయిపోయింది సార్. ఈ సెకండ్ వర్షన్ తీసుకొస్తాము. సెకండ్ వర్షన్లో కొన్ని థింగ్స్ ఇప్పుడు దీనిలో ఏదైతే మనం అనుకున్నామో దాని ప్లస్ ఫ్యూచర్స్ తీసుకొస్తాం సార్. ఇది ఓన్లీ ఏంటి అంటే ప్రాక్టికల్ టెక్నాలజీ డెమోన్స్ట్రేషన్ కోసం తీసుకున్నాం. అప్పుడు వచ్చరికి ఎకనామిక్స్ కానీ ఒక హ్యూమన్కి సంబంధించిన థింగ్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. పేటెంట్ అనేది మొత్తం కూడా సీక్రెటివ్ థింగ్స్ ఉంటాయి. సో అందుకని పేటెంట్ చేయడం కూడా ఈ ఫీల్డ్లో చాలా చాలా తక్కువ అన్నమాట. చాలా థింగ్స్ మార్చేసాను. అంటే చాలా కొత్త థింగ్స్ ఓపెన్ అవుతాయి. ఈరోజు ఏం చేయాలి, మీకు కొండను దాటాలనుకోండి సార్. కొండను దాటాలని చుట్టూ తిరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే మనకి ప్రతిపాడు కొండవీడి ఫోర్ట్ కానీ ఇట్లాంటి ప్లేసెస్ ఉన్నాయి. మనం చుట్టూ తిరిగి అటు వెళ్తాం కానీ ఇటు నుంచి వెళ్ళాం. సో ఇప్పుడు అది ఇట్లాంటివి వచ్చినాయి అనుకోండి సార్, మనకు అసలు కొండలు దాటం కానీ అంటే నదులు దాటం కానీ ఇవన్నీ కూడా చాలా చాలా ఫ్రీ అయిపోతాయి. సో కొత్త సెక్టర్స్ ఓపెన్ అవుతాయి. ఫ్యూచర్లో మనం ఏం చేస్తామంటే ఇంటి పైన కూడా మనకు ప్రొవిజన్ కట్టేసుకుంటాం. సో అక్కడే ల్యాండ్ అయిపోతాం. బస్సు వెహికల్ లాగా వచ్చేస్తుంది. మచ్ మోర్ సేఫర్ దాన్ ఎయిర్క్రాఫ్ట్స్ అండ్ హెలికాప్టర్స్. ఎలా అంటే వీటికి మీరు కానీ చూస్తే హెలికాప్టర్ కానీ చూసుకుంటే ఓన్లీ సింగిల్ రోటర్ ఉంటుంది. దీనికి ఆల్మోస్ట్ మనం ఇక్కడే 8 రోటర్స్ ఇచ్చేసాం. ఈ 8 రోటర్స్లో సింగిల్ రోటర్ ఫెయిల్ అయినా 2 రోటర్స్ ఫెయిల్ అయినా సరే ఇట్ కెన్ సస్టైన్. ఇంకా మిగతా రోటర్స్ ఫెయిల్ అయితే స్లోగా కిందకి దిగుద్ది కానీ క్రాష్ అవ్వదు. అండ్ స్టిల్ వి గివ్ ద పారాషూట్. So these are like much more safer than the helicopters and airplanes with the current generation. ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న అభిరామ్ అమెరికాకి వెళ్ళి ఎయిర్ క్రాఫ్ట్లో ఉద్యోగం చేసిన తర్వాత తిరిగి ఇండియాకు వచ్చి ఇండియాలో ఎయిర్ ట్యాక్సీలు తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. సో నేను యూఎస్లో చదువుకుంటున్నప్పుడు ఇండియా వచ్చినప్పుడు బేసిక్ ఎక్కువ 2 థింగ్స్. గుంటూరు నుంచి ఏదన్నా సిటీకి వెళ్ళాలన్నా ఎక్కడికైనా ట్రావెల్ చేయాలన్నా చాలా ఇబ్బంది పడేవాడు. అండ్ దాని తర్వాత ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఒకటి చాలా లీవ్ అని ఫీల్ అయ్యాను. సో అందుకోసం నేను 2 రకాల వాహనాలు తీసుకొచ్చాను. ఒకటి V2, ఇంకొకటి X4. ఈ V2 అనేది మనకి అర్బన్ మొబిలిటీ పనిచేస్తుంది. అంటే మనకి ఎయిర్పోర్ట్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కానీ లేదా సిటీలో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి కానీ వీటి పనికొస్తుంది.
ఇంకొకటి X4 వచ్చేసరికి ఇది 3 ప్యాసింజర్ అండి, సరే 3 సీట్ అండి, 1 పైలట్ 2 ప్యాసింజర్. ఇది వచ్చేసరికి 300 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే 300 కిలోమీటర్స్. ఇది తొందరలోనే అన్వీల్ చేస్తామండి. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అవడానికి ఎంత సంపర్కం? ఇది ప్రొడక్షన్లోకి తీసుకొస్తే మనకి రోజుకి ఒకటి తయారు చేసుకుని వచ్చేసేసి అంటే దీని కాస్ట్ ఛార్జ్ చేసిన ఒక లగ్జరీ ప్రీమియం కార్ ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ అదే ప్రైస్లో మనం వీటిని బయటికి తీసుకొచ్చాం సార్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సహకారం ఎలా ఉంది? చాలా బాగుంది, డిస్కస్ జరుగుతున్నాయండి, చాలా చాలా బాగుంది. మీ ప్రపోజల్స్ ఏం పెట్టారు గవర్నమెంట్కి? వాళ్ళు ఏమన్నారు? ఇంకా జరుగుతున్నాయండి, డిస్కషన్ జరుగుతున్నాయి. మీరు భవిష్యత్తులో ఏమైనా పెట్టారు? ఈ ఇండస్ట్రీ ఏ విధంగా రాబోతున్నారు? ఇది భవిష్యత్తులో ఇప్పుడు మనకి కార్లు ఎలా అయితే వచ్చినాయండి, ఒక్కొక్క కార్లకు ఎలా అయితే వచ్చిందో అలానే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క వెహికల్ లాగా వచ్చేస్తుంది, ఏరియల్ వెహికల్ లాగా వచ్చేస్తుంది ఫ్యూచర్లో. అంటే ఈ ల్యాండ్ చేయడానికి అనుకూలమైన ప్రదేశం ఎలా ఉండాలి? మనకి ఇంటి పైన ల్యాండ్ చేసుకోవచ్చు. ఇది టోటల్ విత్ అండ్ లెంత్ వచ్చేసి 2.5 క్రాస్ 2.2 మీటర్స్, అంటే మనకు అప్రాక్సిమేట్లీ ఒక 3.4 మీటర్స్ క్రాస్ 4 మీటర్స్ ఉంటాయి. అక్కడే మనం ల్యాండ్ చేసుకోవచ్చు, అక్కడే టేక్ అప్ చేయవచ్చు. అంటే మీరు యువ పారిశ్రామికతలాగానే వీటిని తీసుకొస్తారు. అయితే ఒక్కొక్క ట్రాఫిక్ ఇప్పుడు పెరుగుతున్న ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకోండి, దీన్ని ఈజీగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనుకుంటారా? మనకి ట్రాఫిక్ కానీ ఇవన్నీ కూడా మనకి 2 డైమెన్షన్లో పెరుగుతున్నాయి. అంటే రోడ్స్ కానీ లేకపోతే రైల్ లైన్స్ కానీ ఇవన్నీ కూడా 2 డైమెన్షన్లో కడుతున్నాం కాబట్టి, అంటే లేన్స్ రూపంలో లెఫ్ట్ అండ్ రైట్ లేన్స్ రూపంలో కడుతున్నాం కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. అదే ఈ ఏరియల్ వెహికల్స్ అనేది మనకి 3 డైమెన్షన్లో ఉంటుంది, అంటే ఆల్టిట్యూడ్ కూడా సపరేట్ చేసుకోండి. సో దీనివల్ల ఏమవుతుంది, ట్రాఫిక్ అనేది మనకి రోడ్ ట్రాఫిక్ చాలా చాలా ఈజీ అయిపోతుంది. అండ్ ఏరియల్ ట్రాఫిక్ కూడా మనకి ఎంత వచ్చినా సరే ఇంకా మనకి స్పేస్ ఉంటూనే ఉంటుంది బికాస్ ఆఫ్ ద ఆల్టిట్యూడ్ సపరేషన్. మనం నెల్లూరు నుంచి ఎయిర్పోర్ట్ అనేది మినిమం 200 కిలోమీటర్స్ సార్. అది చెన్నై అయినా విజయవాడ నుంచి 200 కిలోమీటర్స్ రావాల్సింది. సో ఇప్పుడు అలాంటి థింగ్స్ అనేవి మనం మెయిన్గా పెట్టుకుంటే సరిపోతుంది. దీనికి ఇంట్రెస్ట్ కావడానికి కారణం ఏంటి? ఇది తయారు చేయడం నేను చదువుకునేది కాబట్టి, నేను యూఎస్లో బ్యాచిలర్ క్లాస్ కంప్లీట్ చేశాను. సో ఆ కంప్లీట్ చేసిన చదువుకునేది కాబట్టి నేను దీన్ని వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే చాలామంది చదువుకుంటారు దీని మీద, కానీ మీరే ఇంట్రెస్ట్గా దీని మీద చూపించడానికి కారణం కాదు. అంటే నాకు ఈ 2 ప్రాబ్లమ్స్ వచ్చేసి సాఫ్ట్వేర్ చేద్దామని చెప్పి అనిపించింది. దానివల్ల మేము ఇటువైపు వచ్చాము. అంటే ఆర్థికంగా మీరు బలపడాలంటే బ్యాంకులు కూడా లోన్లు ఇవ్వాలి కదా, అవి ఇస్తాయా? అన్ఫార్చునేట్లీ రీసెర్చ్కి చాలా తక్కువ గ్రాంట్స్, చాలా తక్కువ గ్రాంట్స్ కానీ రీసెర్చ్కి గ్రాంట్స్ కనుక పెరిగితే చాలా బాగుంటుంది. హెలికాప్టర్ వీటిలో ఏంటంటే 1 or 2 రిడెండెన్సీస్ ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ 8 ఉన్నాయి మనకి. దీనిలో 4 మోటార్స్ ఫెయిల్ అయినా మనకి సస్టైన్ అవుతాం, 2 మోటార్స్ ఫెయిల్ అయినా సస్టైన్ అవుతాం. దీంతో పాటు మళ్ళీ మల్టిపుల్ బ్యాటరీ థింగ్స్ ఉంటాయి, మళ్ళీ దాంతోపాటు మళ్ళీ మల్టిపుల్ ఫ్లైట్ కంట్రోలర్స్ ఉంటాయి. అంటే ఇవన్నీ ఏంటంటే సార్ మనకి ఒకటి ఫెయిల్ అవ్వటమే చాలా రేరు. అలాంటిది మల్టిపుల్ ఫెయిల్ అయినా సరే వీ కెన్ ఏబుల్ సార్ రెగ్యులర్ చాపర్ ఆల్టిట్యూడ్ ఫ్లైట్. అంత హైట్ లేదు మనకి సిటీ ట్రాన్స్పోర్టింగ్ ఏముంది సార్, లైక్ 1000 feet 2000 feet అంటే మనకి మ్యాక్సిమం ఉంటుంది. అదర్వైజ్ మనకి రెగ్యులర్ చాపర్ రూట్ అంటే ఇంకా రేంజ్ పెరిగే కొద్దీ మనకి రెగ్యులర్ చాపర్ రూట్కి వచ్చేస్తాం. అంటే హైట్ అనేది లిమిట్ లేదు సార్. కాకపోతే ఏంటి అంటే మన బ్యాటరీ కోసం మనం ఏదైనా 20 minutes ఫ్లైట్ అయింది, అది మీరు హైట్తో వెళ్తారా వర్షంతో వెళ్తారా మన ఇష్టం. అది ఇప్పుడు హైట్ పెరిగే కొద్దీ మనకి బ్యాటరీ రేంజ్ అంతా తగ్గిపోతూ వస్తుంది. అందుకని ఎక్కడ నుంచి టేకప్ అయినా కెపాసిటీ ఎంత? ఇది 2 passengers. అంటే ఇంక్లూడింగ్ పైలట్ లేదండి, దీనిలో పైలట్ ఉంటుంది. బట్ పైలట్ వర్షన్ తొందరగా తీసుకొస్తాం, తొందరగా లైక్ ఇంకో ఫ్యూ మంత్స్లో లాంచ్ చేస్తాం అని చేస్తాం. పైలట్ లేకుండా 2 passengers ఆటో. ఇది వచ్చరికి టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్ అంటే ఏ పర్స్పెక్టివ్ తయారు చేసామంటే ఇది ఒకసారి మొత్తం టాయిలెట్ టెస్ట్ చేసుకోవడానికి, థియరిటికల్ క్యాలిక్యులేషన్, ప్రాక్టికల్ క్యాలిక్యులేషన్ ఏదైనా చూసుకోవడానికి తయారు చేస్తాం. నెక్స్ట్ ప్రాక్టికల్ వర్షన్ అని ఇంకొక ఫ్యూ మంత్స్లో తీసుకొస్తారు. దానిలో ఒక పైలట్ ఉంటారు, 2 passengers అండ్ 4 members అట్లా వర్షన్స్ ఉంది. అలా వస్తుంది. కంప్లీట్లీ బ్యాటరీ ఆపరేటర్. సో కార్బన్ ఎమిషన్స్ అనేది ఆల్మోస్ట్ 0. అది వచ్చాక మనకి హైబ్రిడ్ ఉంటుంది అండ్ బ్యాటరీ ఆపరేటర్ ఉంటుంది. అది హైబ్రిడ్ ఉంటుంది, బ్యాటరీ ఆపరేటర్ కూడా ఉంటుంది. సో రెండు ఉంటుంది. ఇది ఓన్లీ ఇవి అన్నీ కూడా అయిపోయింది సార్. ట్రైలర్స్ ఇనిషియల్ ట్రైలర్ అన్నీ అయిపోయింది చేసి సో దీని ఎస్ సార్ ఓకే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. దీని ట్రైలర్ కంప్లీట్ చేస్తాము.
సక్సెస్ఫుల్ అయిపోయింది. ఆ చిన్న వర్షన్స్ అన్నీ కూడా ట్రయల్ రన్స్ అయిపోయింది. ఎవ్రీథింగ్ సక్సెస్ఫుల్ అయింది. చిన్న వర్షన్ అయింది ఇట్లా కాబట్టి దీంట్లో మీరు ట్రావెల్ చేశారా? ట్రావెల్ చేయలేదు సార్. ఒక పర్సన్ కూర్చోబెట్టి ట్రావెల్ చేయలేదు, బట్ ట్రయల్ రన్ అయితే కంప్లీట్ చేసాం. అంటే అది ఏంటంటే డిఈసీ రెగ్యులేషన్స్ కింద వస్తుంది. సో సో డిఈసీ రెగ్యులేషన్ ఏం చెప్తుంది అనేది ఆల్మోస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ అండ్ హెలికాప్టర్ రూల్స్ ఏవైతే ఉన్నాయో దానికి చాలా దగ్గరగానే ఉంది. ఇప్పుడు మనం ఏంటంటే హెలికాప్టర్ అండ్ ఎయిర్ప్లేన్ రూల్స్ తగ్గట్టే చేసాం. సో కాబట్టి పాలసీ కూడా మా అందరికీ నాకు వచ్చే సాటిస్ఫాక్టరీ చేంజెస్ ఏం అవసరం లేదు. అంటే ప్రస్తుతానికి అంతా కూడా మనకి బాగానే ఉంది. పెద్ద చేంజెస్ అంటూ మెన్షన్ చేయడానికి పెద్దగా ఏం లేదు. పెద్దగా ఏం లేదు సార్, అంటే అంతా బాగానే ఉంది. V2 సార్ ఈ మోడల్ పేరు.